రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని స్థానిక సుభాష్ నగర్లోని సుభాష్ బొమ్మ వద్ద ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడిపు రవీందర్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పత్తిపాక సురేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం ఆయన ఇక్కడ సుభాష్ నగర్లోని విగ్రహం వద్ద చేయడం జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతదేశ స్వతంత్రానికి పోరాడుతూ సిద్ధాంతపరంగా విభేదించి ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఒక స్వతంత్ర పోరాట సైన్యాన్ని ఏర్పరిచి భారతదేశానికి అశాంతియుతంగానే సిద్ధాంతపరంగా ఇదే సాయుధ పోరాటంతోనే స్వతంత్రం వస్తుంది అని నమ్మి ఇంగ్లీషు దేశస్తులపైన పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెప్పించే క్రమంలో ఆయన పైన ఈ కాంగ్రెస్ నాయకులు దుష్టంగా పన్నాగాలు పన్ని ఆయన ఎప్పుడు విమాన ప్రయాణంలో మరణించిందని చెప్తుండే కానీ ఆయన మరణానికి ఇయాటి వరకు ఏమాత్రం ఆచూకీ లభించలేదు. ఆయన ఒక అమరజీవిగానే మిగిలిపోయారు. ఇటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను అందరూ యువత ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. వెళ్ళినప్పుడు కొద్దిసేపట్లో ఒక వ్యక్తి వచ్చి ఏం కావాలని అడిగితే అసలు మీ మా నాయకునితో మాట్లాడుతూ అతన్ని పంపించమని చెప్పడం, తర్వాత కొద్దిసేపటికి హిట్లర్ వచ్చి సుభాష్ చంద్రబోస్ భుజంపై చేయి ధరిచి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ఈ విషయం గురించి అంటే స్వతంత్ర పోరాటం గురించి ఆయనతో చర్చించిన తర్వాత బయటకు వచ్చే సమయంలో హిట్లర్ అంటాడు, ఏమని అంటాడంటే అసలు నేను మొట్టమొదటి వచ్చినటువంటి వ్యక్తి హిట్లర్ కాదని నువ్వు ఎట్లా అనుకున్నావు అంటే సుభాష్ చంద్రబోస్ భుజంపై భుజాన్ని తట్టే అంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక హిట్లర్ మాత్రమే అని గుర్తించడం వల్ల ఆ రకంగా నేను ఆ విధంగా ఊహించడం జరిగిందని చెప్తే అప్పుడు ఇద్దరు సంతోషపడి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ప్రత్యేకించి ఆయన ఒక ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆయన ఒక నినాదం ఏంటంటే యువకులారా మీ రక్తాన్ని మాకు ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని సిద్ధించి మీకు ఇస్తానటువంటి దాంతో ఆయన ఎమిలే శంకిల్ అనేటువంటి ఆస్ట్రియా అమ్మాయిని పెళ్ళాడి తర్వాత అనితా బోస్ ఒక బిడ్డ ఆయనకున్నది. ఆ తర్వాత అనుకోకుండా ఆయన ప్రయాణం అంటే విమాన ప్రమాదంలో మరణించడానికి ఒక వదంతి రావడం జరిగింది. అది తైవాన్ వెళ్ళే సమయంలో ఆ విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. మరి అది ఇప్పటివరకు కూడా తేలని విషయంగానే హిస్టరీగానే మిగిలిపోయింది. కాబట్టి అందుకే మనం అంటాం ఆయన అమరజీవి అని, ఆయనకు మరణం లేదని అంటూ ఉంటాం. మొత్తానికైతే అతడు ఇన్ని సంవత్సరాలు బతికున్నాడని ఊహించలేము కాబట్టి ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ ఆ జన్మదిన సందర్భంగా ఈ సిరిసిల్ల పట్టణం అలాగే మా కార్యకర్త సోదరులందరికీ కూడా మనసారా శుభాకాంక్షలు చేస్తూ సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతుందో ఈనాటి యువత ఆచరించాలని కోరుకుంటూ గౌరవ భారత్ మాతాకి జై.